కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. కోనపాపపేటలో జనసేన టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫార్మా కంపెనీ కెమికల్ వ్యర్థాలు సముద్రంలో కలవడం దాంతో నష్టపోతున్నామని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఆందోళనను విరమింపజేస్తామని పలువురు జనసేన వైసీపీ నేతలు ఆ కంపెనీ నుంచి డబ్బు తీసుకున్నారన్న ఆరోపణలతో వివాదం తలెత్తింది. జనసేన వర్గీయుల దాడిలో టీడీపీకి చెందిన ఇద్దరు గాయపడ్డారు. ఘటనపై ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఎంతమంది రావడానికి కారణం ఏంటంటే మీకు తెలుస్తుందని ఊరంతా ఏకమై ఒకే దాటి వచ్చారంటే వాళ్ళు ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు అన్నది తెలియడం కోసం సార్, మీకు తెలియడం కోసం. ఈరోజు ఈ విషయానికి కేవలం జనసేన పార్టీ అండ చూసుకొని ఆ బాబందర్ అన్నవాడు రెచ్చిపోతున్నాడు. మరి కోనపాపేటలో 6 కోట్లు స్కామ్ చేసి ఇంత దౌర్జన్యంగా జనాలు కొట్టకొచ్చాడంటే ఎంత ఆడికి ధైర్యం చూడండి. దీనికోసం ఏంటంటే మొత్తం గ్రామం అంతా బహిష్కరించారు అన్నీ. దీని మీద మరి పార్టీయే కాదు నాయకులు కూడా చర్య తీసుకోవాలని మేమందరూ కూడా కొట్టినందుకు ఇక్కడికి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం. ఆ కంప్లైంట్ని కూడా వాళ్ళ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని మేము అందరూ కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఏదైతే మీ జనసేన పార్టీని నాయకుడు ఇక్కడ ప్రజలను కొట్టాడో వీళ్ళందరికీ క్షమాపణ చెప్పి మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సభాముఖంగా నేను అడుగుతున్నాను సార్. మీరు పార్టీ బలం చూసుకొని జనసేన పార్టీ బలం చూసుకొని ఈరోజు ఇంత దారుణంగా ఒడగట్టారండి. ఒక మనిషి అన్యాయంగా కొట్టి చంపే విధంగా చేశారండి. ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే చావు బతుకుల్లో ఉన్నాడు సార్. సార్ డిప్యూటీ సీఎం గారు న్యాయం చేయండి సార్, ప్రజలకి న్యాయం చేయండి సార్. అధికారంతోనే ఇలా కొట్టారంటే కేవలం అధికార జనసేన పార్టీ అండతో ఉన్నారని జ్యోతి శ్రీనివాసరావు